నమస్కారం అండి. ఈరోజు మన టాపిక్ ప్రహరీ గోడ బయట సెప్టిక్ ట్యాంకులు నిర్మిస్తున్నారు చాలామంది. అట్లా నిర్మించవచ్చా, నిర్మిస్తే అన్నది వాస్తు దోషం అవుతుందా అనేది మీకు బోర్డు మీద క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇది సాధారణంగా ఒక ఇల్లు ఈస్ట్, సౌత్, నార్త్, వెస్ట్. ఇప్పుడు సాధారణంగా ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు కానీ, నార్త్ ఫేసింగ్ కానీ, సౌత్ ఫేసింగ్ కానీ, వెస్ట్ ఫేసింగ్ కానీ ఏ దిక్కు అయినప్పటికి కూడా సాధారణంగా సెప్టిక్ ట్యాంకులు రెండు ప్లేస్లోనే వేస్తాం మనం. ఒకటి ఇక్కడ తూర్పు ఆగ్నేయులు లేదా ఉత్తర వాయువు వదిలేసి కొంచెం పక్కగా వేస్తాం. ఇది కరెక్ట్ ప్లేస్ అన్నమాట. కానీ ఇటీవల కాలంలో చాలామంది ఈ సెప్టిక్ ట్యాంకు ఇంట్లో ఉంటే మహా దరిద్రం అని ఇంకా రకరకాల పేర్లు పెట్టి ఆ సెప్టిక్ ట్యాంక్ని బయట వేసేద్దాం అనే ఉద్దేశంతో రోడ్డు మీద, అంటే ఉత్తర రోడ్డు ఉన్న వాళ్ళకి ఉత్తరం పక్కన, తూర్పు రోడ్డు ఉన్న వాళ్ళకి తూర్పు వైపు అట్లా వేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం చూద్దాం. సాధారణంగా టాయిలెట్స్ ఇక్కడ ఎక్కడ ఉన్నప్పటికి కూడా, అంటే ఇంటి లోపల ఏ పక్కన టాయిలెట్స్ ఉన్నప్పటికి కూడా అవుట్లెట్లు ఇట్లా వస్తాయి సుమారుగా. ఇక్కడ ఇట్లా ఉంటాయి. ఇది జనరల్గా రైట్ ప్లేస్ అయితే మనం తీసుకొచ్చి ఇట్లా కలపాలి. ఇది కరెక్ట్ ప్లేస్. అదే ఒకవేళ ఆగ్నేయంలో కనుక మనకి సెప్టిక్ ట్యాంక్ ఉన్నట్లయితే ఇట్లా తీసుకొచ్చి ఇక్కడ కలుపుతాం. ఇది రైట్ పద్ధతి అనమాట. అంటే మంచి సెప్టిక్ ట్యాంకు, పైప్ లైన్ మంచి విధానం ఇది. దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఈ సెప్టిక్ ట్యాంకు ఇక్కడేసే బదులు ఇది మన ప్రహరీ ఉంది కదా, ఈ ప్రహరీ బయట, అంటే ప్రహరీ బయట ఇట్లా ట్యాంకు కట్టి తీసుకొచ్చి ఇట్లా కనెక్షన్ ఇచ్చేస్తున్నారు. ఇట్లా ఇవ్వటం అనేది చాలా తప్పు అనమాట. వాస్తుశాస్త్రరీత్యా ఈ ప్రహరీ గోడ దాటి బయటకు వచ్చినప్పుడు ఇది ఏమవుతుందంటే జనరల్గా ఉత్తర ప్రహరీ గోడ కదా ఇది. ఉత్తరంలో ఈ పైప్ లైన్ ఇట్లా వెళ్ళి ఇక్కడ ట్యాంక్ వేసరికి ఈ పైప్ లైన్ దీనికి కనెక్షన్ ఉంటుంది కదా, ఇక్కడ ఉత్తర వాయువు పెరిగినట్టు దోషం ఏర్పడుతుంది. ఉత్తర వాయువు అంటే మన ఇంట్లోనూ ఇల్లంతా పర్ఫెక్ట్గా చేసుకుని అన్నీ పర్ఫెక్ట్గా చేసుకుని ఎక్కడ క్రాసులు లేకుండా అంత వాస్తుశాస్త్రరీత్యా అంత పర్ఫెక్ట్గా చేసుకున్నప్పటికి కూడా ఒక సెప్టిక్ ట్యాంక్ విషయంలో ఎప్పుడైతే ఈ పైపులు ఎట్లా వెళ్ళియో అది ఉత్తర వాయువు దోషం ఏర్పడి ప్రధానమైన సమస్యలు ఏర్పడుతాయి అన్నమాట. అందుకని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ విధంగా మనం పైప్ లైన్ బయటకు ఇచ్చి సెప్టిక్ ట్యాంక్ బయట అనేది వేయకూడదు. ఇది ఉత్తర వైపు అయితే. అదే తూర్పు వైపు అయితే ఇక్కడ ఏం చేస్తారంటే ఈ సెప్టిక్ ట్యాంక్ తీసుకొచ్చి ఇక్కడ వేసేస్తారు. ఎందుకంటే రోడ్డు మీదే కదండి, మనకేం ఇబ్బంది ఉండదు. తారు రోడ్డు ఇక్కడి నుంచి ఉంటుంది, ఈ మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఇక్కడ ట్యాంక్ వేసేద్దాం, ఎవరికి ఇబ్బంది లేదని చెప్పి ఈ పైప్ లైన్ తీసుకొచ్చేసి డైరెక్ట్గా ఇక్కడ కలుపుతారు. ఇట్లా కలపడం వల్ల తూర్పు ఆగ్నేయం పెరిగిన దోషం ఏర్పడుతుంది. దీనికి తూర్పు ఆగ్నేయం అంటే స్త్రీల ఆరోగ్యం మీద కానీ, లేదంటే చిన్న భార్యాభర్తల గొడవలు కానీ ఇట్లాంటికి ఆస్కారం ఉంటుంది అన్నమాట. ఇదేమో ఒక యాక్సిడెంట్లకి ఆస్కారం ఉంటుంది, ప్లస్ కోర్టు ఇష్యూస్ ఉంటుంది, భార్యాభర్తలు తగాదాలు ఉంటాయి, విడాకులు ఉంటాయి. అంటే ఇది మేజర్ ఇష్యూస్ అవుతాయి అన్నమాట. ఇక్కడ ఇది ఇష్యూస్ ఉంటాయి కానీ ఇవి కొంచెం చిన్న ఇష్యూసే ఉంటాయి, అవి సర్దుకోవచ్చు అనమాట. ఇది మాత్రం సర్దుకోలేని, జీవితంలో సరిదిద్దలేని తప్పులు ఏర్పడిపోయి జీవితకాలం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని ఇట్లాంటి పొరపాటు చేయకుండా ఈ విధంగా ఇది ఏదైతే ఉందో రైట్ ప్లేస్, ఈ రైట్ ప్లేస్లో మాత్రమే సెప్టిక్ ట్యాంకులు నిర్మించాలి. అంటే మీ ఇల్లు దక్షిణ దిక్కైనా, పడమర దిక్కైనా, ఉత్తర దిక్కైనా, తూర్పు దిక్కైనా, ఏ దిక్కైనప్పటికి కూడా సెప్టిక్ ట్యాంక్ ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్. ఇక ఈ రెండు చోట్ల మీకు ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ వేయచ్చు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ ఆగ్నేయంలో మెట్లు ఉంటాయి. ఈ మెట్లు అంటే మెట్లు కింద వేద్దామని, లేకపోతే ఈ పక్కన ఇక్కడ ఖాళీ ఉంది కదా అని ఇక్కడ వేద్దామని ఇట్లా రకరకాల ఆలోచనలు చేస్తారు. అట్లా కాదండి, ఇది పర్ఫెక్ట్గా ఈ పొడవు ఎంత అయితే ఉందో, అంటే మన సైటు ఈస్ట్ వైపు రోడ్డు ఫేసింగ్ వెడల్పు ఎంత ఉందో ఆ వెడల్పుని 9 భాగాలు చేసి 2 భాగాలు పూర్తిగా వదిలేయాలి. 2 నుంచి 3 లేకపోతే 4వ భాగం లోపు ఎక్కడ మీకు అనుకూలంగా ఉంటుందో అక్కడ, అంటే ఇక్కడ ద్వారాలు లేకుండా ఉన్న చూసుకుని ఈ మధ్యలో వేసుకోవాలి. అట్లాగే ఇది కూడా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 9 భాగాలు చేసి 2 భాగాలు పూర్తిగా వదిలేయాలి. 3 లేక 4 ఈ 2 భాగాల్లోనే ట్యాంక్ నిర్మించాలి తప్పితే పొరపాటున కూడా 2 భాగాల లోపు ఉంటే అది వాయువు దోషం అవుతుంది, ఇక్కడ ఆగ్నేయ దోషాలు అవుతాయి. ఇది ప్రధాన దోషం అవుతుంది అనమాట. సెప్టిక్ ట్యాంక్ విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి.